వేవీ కర్వ్ మెథడ్ అనేది మనకు యాక్చువల్గా ఎక్కడ రాదు. కొద్దిగా హై స్టాండర్డ్ ఐఐటి సిలబస్ చెప్పే బుక్స్లో తప్పించి ఎక్కడ రాదు వేవీ కర్వ్ మెథడ్. ఇది ఇనీక్వాలిటీస్లో ఇచ్చిన ఇనీక్వాలిటీస్ ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ అబవ్ ఈక్వేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటిను సాల్వ్ చేయడానికి వాడదాన్ని వేవీ కర్వ్ మెథడ్ అని అంటారు. వేవీ కర్వ్ మెథడ్లో మనం సాల్వ్ చేసిన తర్వాత నెంబర్ లైన్ గీసుకోవాలి. నెంబర్ లైన్ గీసుకొని మనకు 2, 3 నెంబర్లు వస్తాయి కదా, దాని ప్లస్ మైనస్ ప్లస్ అని మెన్షన్ చేయాలి. అప్పుడు మనకు సాల్వ్ అవుతుంది. లెట్ us సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే కానీ మీకు అర్థంగా జస్ట్ థియరీ చెప్తే దానికి ఒక 10 స్టెప్స్ ఉంటాయి. 10 స్టెప్స్ వల్ల దేర్ ఇస్ నో యూజ్. ఫస్ట్ x² - 5x + 6 ఇది గ్రేటర్ దాన్ 0 అనుకోండి. అంటే ఫర్ విచ్ వాల్యూస్ ఆఫ్ x దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇది మనం కనుక్కోవాలి. అంటే x² - 3x - 2x + 6 గ్రేటర్ దాన్ 0. x into x - 3 - 2 into x - 3 గ్రేటర్ దాన్ 0. x - 2 కామన్ తీసేస్తే x - 2 గ్రేటర్ దాన్ 0. అంటే ఇది ఈక్వల్ టు 0 చేస్తే x వాల్యూ ఎంత? 3. ఇది ఈక్వల్ టు 0 చేస్తే x వాల్యూ 2. వీటిని క్రిటికల్ పాయింట్స్ అంటారు. క్రిటికల్ పాయింట్స్. దీన్ని నెంబర్ లైన్ మీద గీస్తాం. ఏది పెద్దది? 3 అనేది పెద్దది, 2 అనేది చిన్నది. ఏం చెప్పాను ఫస్ట్లో, పెద్ద నెంబర్ కంటే పైన ఉన్నదాన్ని ప్లస్ మైనస్ ప్లస్. ఇది మొత్తం ఏంది? 0 కంటే పెద్దగా ఉండాలి కదా. అంటే 3 కంటే పెద్దగా ఉన్న నెంబర్లన్నిటికీ ఆ ఎక్స్ వాల్యూస్కి పాజిటివ్ అయిపోద్ది. 2 కంటే చిన్నగా ఉన్న నెంబర్లన్నిటికీ పాజిటివ్ అయిపోద్ది. మధ్యలో ఉన్నదానికి మాత్రము నెగిటివ్ అయిపోద్ది. అంటే దీని యొక్క సొల్యూషన్ ఏమవుతుందంటే, సొల్యూషను x belongs to -∞ to 2 union 3 to ∞. ఇది మనకు x belongs అంటే x అనేది ఈ రేంజ్లో ఉన్నప్పుడే దాని యొక్క వాల్యూ పాజిటివ్ అవుతుంది. ఈ రేంజ్లో ఉన్నప్పుడే దాని యొక్క వాల్యూ పాజిటివ్ అవుతుంది, లేకపోతే దాని యొక్క వాల్యూ పాజిటివ్ అవ్వదన్నమాట. మిగతా అన్ని వాల్యూస్ కంటే లెట్ us సపోజు దాన్నే x² - 5x + 6 లెస్ దాన్ 0 అని అనుకోండి. అప్పుడు x ఏమవుద్ది? +2 3. ఈ 2, 3 మధ్యలో నెగిటివ్ ఉంది కదా. ఇక్కడ ఈ 2, 3 మధ్యలో నెగిటివ్ ఉంది కదా. అంటే దీని లోపల నెగిటివ్ అవుతుంది అనమాట. ఇది లెస్ దాన్ 0 కాబట్టి దీన్ని వేవీ కర్వ్ మెథడ్ అంటారు. వేవీ కర్వ్ మెథడ్. ఇది చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి